చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఈ చక్కనైనటువంటి ఉద్యమం మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 2019 నుంచి 24 సంవత్సరంలో 5 సంవత్సరాల్లో మనం చేయలేనటువంటి అద్భుతం ఏముంది? శ్రీకాకుళం జిల్లా అత్యంత వెనుకబడిన జిల్లాగా ఉంటే మరి అన్ని విధాలుగా ముందుంచాలని ఒక తాపత్రయంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి మరి ప్రతి ఒక్క కదలిక కానీ ప్రతి ఒక్క అడుగు కానీ మనకు తెలుసు. ఉద్దానం ప్రాంతంలో పిట్టల్లా చనిపోతున్నారు ప్రజలు, రోగులు అంటే వెంటనే కిడ్నీ ఆసుపత్రి. మరి అక్కడ తాగే నీటిలో ఏదో కలుషితం ఉంది, ఏదో కొంత రకమైనటువంటి కెమికల్ బట్టి చనిపోతున్నారంటే పాతపట్నం నియోజకవర్గంలో ఉండే హిరమండలం మండలం నుంచి వంశధార అక్కడ నది నుంచి మొత్తంగా ఒక 700 గ్రామాల పైన అన్ని గ్రామాలకు గాను నీళ్లు 8 లక్షల పైన మంది జనాలు మంచినీరు తాగించే మరి మంచి పథకం, మంచినీటి రక్షిత పథకం అందించిన మహానుభావుడు ఎవరంటే మన అధినేత జగన్ అన్న. మరి ఇచ్చాపురం వరకు వెళ్ళిపోతున్నారు, నీళ్ళు ఇస్తున్నారు, మా నియోజకవర్గం నుంచి ఇస్తున్నారు కదా. మా 5 మండలాలు అన్నీ కూడా కొండల ప్రాంతం, మాకు ముందు నీరు ఇచ్చి అక్కడ ఇవ్వాలి కదన్నా, ఇది మా ధర్మం కదన్నా, ఇది మీరు చేయవలసిన న్యాయం కదన్నా అంటే మరి 265 కోట్లు కేవలం ఇంటింటికి మంచినీరు అందించాలి, 5 మండలాల్లో ఉండే పాతపట్నం ప్రజలకు మరి సురక్షిత నీటి అందించాలని కోరిన వ్యక్తి, అమలు చేసిన వ్యక్తి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకు నిదర్శనం మన గౌరవ మరి అప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉండేటువంటి బూడి ముత్యాల నాయుడు గారు. మరి మీరు వచ్చి అక్కడ ఫౌండేషన్ స్టోన్ కూడా వేశారు. ఇప్పుడు కూడా పాతపట్నం నియోజకవర్గంలో ప్రతి ఇంట్లో మంచినీరు అందుతుందంటే కారణం మన జగన్మోహన్ రెడ్డి గారు. అంత గొప్ప వ్యక్తి మన జగన్ అన్న. మరి అలానే కిడ్నీ ఆసుపత్రి, మంచినీరు, మూలపోర్టు, మన శ్రీకాకుళం జిల్లాకి ఏంటేంటి చేయలేదు, ప్రతి ఒక్కటి అద్భుతాన్ని తయారు చేసి ఇచ్చారు. మరి నాకన్నా మీరందరూ చాలా పెద్దవాళ్ళు, అనుభవజ్ఞులు. మనం పోరాటంలో ముందుందాం, జగనన్న చేసిన ప్రతి ఒక్క పనిని చూపించడం. ఈ తెలుగుదేశం ఒట్టి మోసం, అబద్ధం అని నిరూపించాలంటే మనం పోరాటంలో ముందుండడమే మన ధ్యేయం అని, మన కర్తవ్యాన్ని మీ అందరూ కూడా మనస్ఫూర్తి తెలియజేస్తున్నారు. అలానే మరి మూలపోర్టు విషయంలో మరి వచ్చే సోమవారం జరిగినటువంటి ఈ ఉద్యమంలో మరి పాతపట్నం నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి. మేము ప్రతి మండలం నుంచి కూడా మీటింగ్స్ పెట్టుకుంటాం. ఆల్రెడీ అందరం కూడా దీంట్లో సమాయత్తం అవుతున్నాం. ప్రిపేర్డ్నెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. తప్పకుండా ఒక్కొక్క మండలం నుంచి 20-25 కార్ల కన్నా ఎక్కువగానే రావడానికి మేము ట్రై చేస్తాం. 120 వరకు కార్లలో మేమంతా వస్తాం, ఉద్యమంలో పాల్గొంటాం, ప్రతి ఒక్క విషయంలో ముందుంటాం. పాతపట్నం నియోజకవర్గం మొత్తం కూడా మేము అందరం సమాయత్తం అవుతున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మా నియోజకవర్గానికి మరి అష్టలక్ష్మిలే ప్రసాదించారు. మంచినీరు, వంశధార నిర్వాసితులకు ప్యాకేజెస్, ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు, ప్రతి గ్రామానికి అభివృద్ధి, అలా చేసి రాష్ట్రం అంతా అభివృద్ధి చేసిన మహానుభావుడు, మహాత్ముడు జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునేదే మన కర్తవ్యం. చేయాలంటే మనం ప్రతి ఒక్క పోరాటంలో ముందుండాలి. ఈ తెలుగుదేశం చేసిన మోసాన్ని, అబద్ధాన్ని ప్రతి ఇంటికి తెలియచేయాలంటే ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు ముందుండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ చక్కనైన అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు దాసరి గారికి మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాఘబాబు గారికి